ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో దంతెరాస్ వచ్చేసింది, దివాళీ వచ్చిందంటే అందరూ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ని కంపల్సరీ కొంతైనా కాయిన్స్ వాళ్ళకి తగ్గట్టుగా గ్రామ్స్లోని లేకపోతే కాయిన్స్లో కానీ ఎస్పెషల్లీ సిల్వర్ కాయిన్స్ కానీ లేకపోతే గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కొని ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చే అలవాటు అందరికీ ఉంటుందండి. బట్ ఈ ఇయర్ అయితే కొంచెం డిసప్పాయింట్గానే ఉంది, ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో సిల్వర్ అయితే 2 lakhsకి చాలా దగ్గరలో ఉంది, అలాగే గోల్డ్ కూడా 1,50,000 ఫర్ 10 grams అనేది చాలా దగ్గరలోనే ఉంది. సో ఎందుకు ఇలా పెరుగుతున్నాయి అనే దానికి చాలా మనకి థీరీస్ ఉన్నాయండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఆల్ దీస్ రైజ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ టువర్డ్స్ ఎనీ ఫైనాన్షియల్ క్రైసిస్ ముందు ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటిది ఏదైనా వస్తుందా, అందుకే అందరూ కూడా డాలర్స్ని కూడా పక్కన పెట్టేసి కరెన్సీస్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత యుఎస్ బాండ్స్ అండ్ యూఎస్డి ట్రెజరీ బాండ్స్ని కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా గోల్డ్నే బై చేస్తూ ఉన్నారండి. సో దెర్ ఈజ్ సంథింగ్ ఫైనాన్షియల్ ఆర్ స్ట్రక్చరల్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. దట్స్ వాట్ దీస్ కైండ్ ఆఫ్ హ్యూజ్ రైజ్, అంటే ఎవ్రీ డే సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్ టైమ్ హైని రికార్డ్స్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో చాలామంది అడుగుతున్నారు, మేడం కొంచెం ఆగి కొనమంటారా, అసలు ఇప్పుడే కొనమంటారా అనేది. సో మాకు తెలిసి అయితే మాత్రం సిల్వర్లో గోల్డ్లో ఒక రకమైన లైక్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ అయితే ప్రస్తుతానికి నడుస్తున్నాయండి. చాలా టూ మచ్ వాలటైల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వరకు, ఎందుకంటే గోల్డ్ కూడా ఎక్కడ కాయిన్స్ దంతెరాస్కి కాయిన్స్ కూడా దొరకట్లేదని తనిష్క అలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలానే సిల్వర్ కూడా ఎక్కడా కూడా ఫిజికల్గా బై చేద్దామంటే సిల్వర్ కూడా దొరకట్లేదు. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ లేదండి, వేర్ దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ సప్లై తగ్గడం కానీ ఫిజికల్గా సిల్వర్ సప్లై తగ్గడం కానీ ఇలా మనకి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో దానివల్లే చాలా కంపెనీస్ సిల్వర్ ఈటీఎఫ్స్ని కూడా ఆపేశారండి. అంటే సిల్వర్ ఈటీఎఫ్స్లో మనం పెట్టాము అంటే దాని ఈక్వలెంట్గా వాళ్ళు సిల్వర్ని ఫిజికల్గా బై చేసి ఉండాలి, అప్పుడైతేనే మన దగ్గర అమౌంట్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు బై చేస్తారు. అసలు సిల్వరే అవైలబుల్గా మార్కెట్లో ఫిజికల్గా లేనప్పుడు సో మీ దగ్గర నుంచి మనీ ఎలా తీసుకుంటారు? అందుకనే చాలా కొన్ని ఏఎంసీస్ అవన్నీ కూడా సిల్వర్ ఈటీఎఫ్స్ని కంప్లీట్గా ఆపేశారండి, ఎందుకంటే ఫిజికల్ అవైలబిలిటీ లేదు. లండన్లో కూడా వాలెట్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. సో రిజర్వ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. సో ఒక్కసారిగా సప్లై ఇష్యూస్ అనేవి వచ్చాయండి. సో ఈ విధంగా అందుకనే వాలటిలిటీ అనేది మనకి బాగా కనిపిస్తుంది. సో ఈ సప్లై ఇష్యూస్ అంటే ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇమీడియట్గా ప్రొడక్షన్ అయితే మనకి స్టార్ట్ అవ్వలేదు కదండి. సో ఇట్ టేక్స్ టైం. అంతవరకు ఈ విధంగానే మనకి సిల్వర్ అండ్ ఈ డిమాండ్ అండ్ సప్లై చాలా అనీవన్గా వెళ్తుందండి. హ్యూజ్ డిమాండ్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ రీటైల్స్ కానీ ఇప్పుడు పండగ టైంలో కూడా చాలా కొంటూ ఉన్నారు. సో అన్ని వైపుల నుంచి డిమాండ్ అయితే హైలో ఉంది. సో అన్సర్టనిటీస్ ఇంకా మనకి ట్రేడ్ వార్స్ ఇవన్నీ కూడా యూఎస్ ఎకానమీ స్లో డౌన్, అక్కడ ఇష్యూస్ వాటన్ని డీడాలరైజేషన్ ఒకవైపు నడుస్తుంది. సో అందరూ కూడా ఈ ఒకేసారి అన్ని వైపుల నుంచి గోల్డ్ని కొంటున్నారు. దానివల్ల మనకి డిమాండ్ తగ్గట్టు సప్లై అనేది మార్కెట్లో అవైలబిలిటీ మనకి కనిపించట్లేదు. సో దానివల్ల ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి. సిల్వర్ అయితే అంతకు మించి అన్నట్లుగా అసలు ఫిజికల్గా అయితే సిల్వర్ మనకి ప్రీమియమ్స్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ట్రేడ్ అవుతుంది, ఫిజికల్గా కూడా ఎక్కడ అవైలబిలిటీ మనకి కనిపించట్లేదు. ఈ విధంగా అన్ఈవెన్ సిచ్యువేషన్ డిమాండ్ అండ్ సప్లై వల్ల మనకి ఇంకా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయండి. ఈ తొందరలో తగ్గే అవకాశాలు కనిపించట్లేదు, ఎందుకంటే అంత ప్రొడక్షన్ అనేది మనకి ఫాస్ట్గా అవైలబుల్గా రాదు. కాబట్టి అంతవరకు మార్కెట్లో అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రైజ్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. తగ్గే అవకాశాలు అయితే ఇంత తొందరగా అయితే మనకి కనిపించట్లేదు బికాస్ ఆఫ్ దీస్ అన్ఈవెన్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్. సో మేడం మరి ఎలా కొనుక్కోవాలి అంటే యూ హ్యావ్ లైక్ స్లోగా మనము ఈ టైంలో కొంచెం బ్రేక్ తీసుకోవాలండి. అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ వాలటైల్ అనేది మనకి జరుగుతుంది. సో కంపల్సరీ ఇంట్లో మనకి అవసరం ఉందంటే గోల్డ్ అనేది కొనుక్కుంటాము. బట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కానీ ఏదైనా మీరు కొనాలి అంటే ఒక్కసారి లెట్ ద సిచ్యువేషన్ సెటిల్ ఫర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ వీక్స్లో మనకి ఈ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఒక దగ్గర సెటిల్ అవుతుందండి, అక్కడ మనము బై చేద్దాము. ఒక్కసారి అయితే మాత్రము ఈ వాలటిలిటీలో అయితే మాత్రం మీరు ఇంత హై ప్రైస్కి కొనడానికి అయితే అప్పుడే ఏమీ ట్రై చేయొద్దు. జస్ట్ లెట్ దట్ సిచ్యువేషన్ కూల్ ఆఫ్ ఆన్ దీస్ డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్. అప్పుడు మన కరెక్ట్ ప్రైస్ ఉంటుంది, ఆ ప్రైస్లో మనము మళ్ళీ ఈటీఎఫ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. గోల్డ్ ఈటీఎఫ్స్ అయితే ఇప్పుడు రన్ అవుతున్నాయి, సిల్వర్ ఈటీఎఫ్స్ కొన్ని మాత్రమే రన్ అవుతున్నాయి. అవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము స్ట్రాంచెస్లో అండి, అంటే ఒకేసారి కొనకుండా స్టేజెస్లో మీరు బై చేసుకుంటూ వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.